వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో వెంచేసి ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఏఎస్పీ సుస్మిత రామనాథన్. సుకన్య పథకం లబ్ధిదారులకు నగదు సహకరించిన డీసీసీబీ మాజీ చైర్మన్ కలాటం రాంబాబును సత్కరించిన పోస్టల్ శాఖ. రాంబాబు చిత్రంతో పోస్టల్ స్టాంప్ విడుదల. బస్సు ప్రమాదాల నివారణకు కఠిన నిబంధనలు. ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. లోక్సభలో ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. పోలవరం రేవులో విడుదల చేసిన చేప పిల్లల సంఖ్యపై వివాదం. లెక్కల్లో 30 లక్షల చేపలంటున్నారు. వాస్తవంగా 3 లక్షల చేపలే అంటున్న అధికారులతో వాగ్వివాదానికి దిగిన ప్రజలు. పోలవరం జర్నలిస్ట్ యూనియన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో పాల్గొన్న ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్. జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేట, మైసన్నగూడెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్, వెటర్నరీ డాక్టర్ భీమేష్ రావులు హాజరయ్యారు. పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా రైతులకు వ్యవసాయ అనుబంధ శాఖల నుండి అందిస్తున్న నూతన సాంకేతిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక సమాచారం, ప్రభుత్వం ద్వారా అందిస్తున్న వివిధ రకాల పథకాల గురించి తెలియజేశారు. తద్వారా రైతులు వ్యవసాయంలో ఇటువంటి సమాచారాన్ని వినియోగించుకుని ముఖ్యంగా ఖర్చును తగ్గించుకుని మంచి నాణ్యమైన దిగుబడుల ద్వారా నికర ఆదాయం పొందుతారని తెలియజేశారు. ప్రస్తుతం పంట నమోదు చేయడం జరుగుతుందని, ప్రతి రైతు కూడా తప్పనిసరిగా సాగు చేస్తున్న పంటను నమోదు చేయించుకోవాలని తెలిపారు. అదేవిధంగా ప్రతి రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకుని విశిష్ట గుర్తింపు సంఖ్య పొందాలని, తద్వారా ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకంతో లబ్ధి పొందవచ్చని అన్నారు. రైతు సేవా కేంద్ర సిబ్బంది, గ్రామ రైతులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. రైతులకు ఆట విడుపుగా కొన్ని ఆటలు ఆడించారు. పోలవరం రేవు నందు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వ మత్స్యశాఖ ఆధ్వర్యంలో బాదంపూడి, కొవ్వల్లి ప్రభుత్వ మత్స్య క్షేత్రాల నుంచి పెంచిన చిరు చేప పిల్లలను గోదావరిలో విడుదల చేశారు. పోలవరం లాంచ్ల రేవులో 15 లక్షలు, గూటాల రేవులో 15 లక్షల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు జిల్లా మత్స్యకార అధికారి రాజ్ కుమార్ తెలియజేశారు. ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, ఐటీడీపీఓ రాములు నాయక్ చేతుల మీదుగా నదిలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులకు జిల్లా జనసేన మండల కన్వీనర్ గుణపతి చిన్ని తదితరులు పాల్గొన్నారు. అయితే 30 లక్షల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు తెలిపి కేవలం 3 లక్షల చేప పిల్లలను నదిలో విడుదల చేయడం జరిగిందని కొంతమంది అధికారులను నిలదీశారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే నదిలో విడుదల చేసిన చేప పిల్లల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖ కమిషనర్ ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది. జీరాంజీ బిల్లును తక్షణమే రద్దు చేయాలని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ మండల కమిటీ సభ్యులు జోడి సూర్యచంద్రం అధ్యక్షత వహించగా, జి సూర్యకిరణ్, టౌన్ కమిటీ కన్వీనర్ పిఎస్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీరాంజీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దేశవ్యాప్తంగా అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జ్ఞాని పార్టీ మండల కమిటీ సభ్యులు, పట్టణ నాయకులు వంగ గోపి, మండల నాయకులు పిల్లి పోతురాజు, వైకృష్ణ, సత్యనారాయణ, నారాయణ, బాలయ్య, పిండం బజారు పాల్గొన్నారు. కార్పొరేట్ వ్యవస్థలకు దాసోహం చేస్తూ ఉపాధి కూలీల పట్ల నిరంకుశ వైఖరితో ఉన్నటువంటి చట్టాన్ని రద్దు చేసే క్రమంలోనే అదే దిశలో కొనసాగుతూ ఉన్నారు. ఒక పక్కన రైతాంగంలో ఉన్నటువంటి విత్తనాల చట్టాలను తీసుకొచ్చి రైతుల మీద కూడా అనేక భారాలు మోపుతూ ఉన్నారు. మరొక పక్క కార్మికులు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్లను రానున్న కాలంలో కార్మికులను బానిసలుగా, తొత్తులుగా చేసే లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులను, కర్షకులను, రైతులను, కూలీలను కూడా
రోడ్డున పడవేసే దిశగా బడా కార్పొరేట్ దారులకు దేశంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని పాలేళ్లుగా తొత్తులుగా మార్చే విధంగా బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా వస్తాదు పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో సుద్దాగా ఏదైతే పార్లమెంట్లో ఆమోదాలు చేసి చట్టాలను చేసే దాంట్లో సంతకాలు పెట్టేసి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఇంకా మాయలో మబ్బిలో పెట్టే దిశగా కొనసాగుతూ ఉన్నారు. తక్షణమే ఎంపీలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభలో ఆమోదం చేసి మన రాష్ట్రంలో ఏదైతే జీబీజీ రామ్జీ చట్టాన్ని మేము అమలు చేయమని మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగిస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటన రిలీజ్ చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రానున్న కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్త సమ్మెలో జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఐక్యం చేసి నరేంద్ర మోడీకి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేంత వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్యాచరణ పూనుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండల గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రం సందర్భంగా అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి మండపారాధన, పుణ్యహవచనం, మూల విరాట్ కు పంచామృత అభిషేకం వంటి కైంకర్యాలు నిర్వహించారు. అదేవిధంగా లక్ష్మీ గణపతి హోమం, నీరాజన మంత్ర పుష్పాలు అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు నెక్కలపూడి సూర్యచంద్రరావు పాల్గొన్నారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ప్రసాద వితరణ చేశారు. స్వామి శరణమయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణ కీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. ప్రణయ సత్యకం స్వామి ప్రాణన. పోలవరం జర్నలిస్ట్ యూనియన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొర్గం శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటివారని, ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చూపిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మంగిన వెంకటరమణ, చిన్ని, చిర్రి సురేంద్ర పాల్గొన్నారు. రోడ్డుగా ఉంటే మనకు కొన్ని సమస్యలకు ఇబ్బంది లేకుండా చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ రకమైన ఒక యూనియన్ ఉండాలి. ఈ యూనియన్తో మనం ఎంత పోరాటం చేయాలన్నా, ఏం చేయాలన్నా, మన సమస్య పరిష్కారం కావాలన్నా అందరూ అన్నిటికీ ప్రతి కులానికి ఒక సమయం ఉంది, ఫలానా ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక సమయం ఉంది. అదే రకంగా అన్ని రకాల వారికి అన్ని రకాల సమయాలు ఉన్నాయి. కాబట్టి మనం కూడా సమయంగా ఏర్పడితే మన మానవుడు సంగీతం కాబట్టి ఒక యూనిటీ అనేది తీసుకొచ్చి ఏ రకంగా చేస్తే ఇబ్బందుల నుంచి గట్టెక్కడం అనే పేరు మరి మిత్రుడు మధ్యాహ్నం శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు ఈ రకంగా చదవడానికి రాయడానికి ఎందుకంటే ఎన్నో చేస్తానని కూర్చొని మాట్లాడలేము అనుకుంటున్నాను. మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబును జంగారెడ్డిగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఘనంగా సత్కరించారు. బాలికలకు సుకన్య సమృద్ధి పథకంలో భాగంగా 100 ఖాతాలకు ఆర్థిక సహాయం అందించినందుకు పోస్ట్ ఆఫీస్ లో ఏలూరు జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్, అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, జంగారెడ్డిగూడెం హెడ్ పోస్ట్ మాస్టర్ గంగాధర్ రావులు సత్కరించారు. కరాటం రాంబాబు చిత్రంతో కూడిన ₹5 స్టాంపును విడుదల చేసి ఆయనకు బహుకరించారు. కరాటం రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పొదుపు అలవాటు చేసుకోవాలని, పోస్టల్ డిపార్ట్మెంట్ ఇన్సూరెన్స్ పథకాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరాటం ఉమా మహేశ్వరరావు, కసుకుర్తి ఉమా, ఆకుల రాకేష్, చింతల నాని, బల్లె పండు, ఉక్కుర్తి సీతారాం, సాధనాల కరుణ, జంగారెడ్డిగూడెం డివిజన్ లోని పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. పాప పుట్టగానే అకౌంట్ ఓపెన్ చేస్తే నెలకు ₹1000 కట్టుకుంటూ వెళ్తే 15 సంవత్సరాల్లో ₹1,80,000 కడతాం మనం.
దగ్గరికి. దానికి గాను డిపార్ట్మెంట్ వడ్డీతో కలుపుకుని 5 లక్షల రూపాయలు ఆ పాపకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆడపిల్లల యొక్క మరి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని, వారి యొక్క వివాహాన్ని దృష్టిలో పెట్టుకుని, వారి యొక్క చదువును దృష్టిలో పెట్టుకుని ఈ సుకన్య అకౌంట్ ని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అటువంటి సందర్భంలో రీసెంట్ గా ఒక డ్రైవ్ పెడుతూ వచ్చాం. 100 అకౌంట్లు ఒక రోజునే ఓపెన్ చేయాలని జంగారెడ్డి హెచ్ఓ తరపించి మేము ఒక డ్రైవ్ పెడుతూ వచ్చాం. ఆ సందర్భంగా మరి ఆడపిల్లలకి అకౌంట్స్ ఓపెన్ చేద్దాం, పేద ప్రజలకు ఆ అకౌంట్ సంబంధించిన కొంత డొనేషన్స్ కలెక్ట్ చేద్దాం, ఎవరినైనా కలెక్ట్ చేద్దాం అంటే ఆకుల రామాంజనేయ గారు మరి ఎవరినో కాదండి, మరి కరాట రాంబాబు గారు ఒక పెద్ద మనిషి, మంచి రాజకీయవేత్త, ఆయన మంచి సేవా దృక్పథం ఉన్న వ్యక్తి అయినా ఆయన ద్వారా మనం ఈ పథకాన్ని ప్రారంభిద్దాం, ఈ ప్రాంతంలో స్టార్ట్ చేద్దాం అని చెప్పినప్పుడు సార్తో మాట్లాడుతూ వచ్చారు. మాట్లాడగానే 100 మంది ఆడపిల్లలకి నేను అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ఫండ్ నేను ఇస్తానని చెప్తూ వచ్చారు. ఆ రీతిగానే మనం అన్నట్టుగా ఆ 100 అకౌంట్లు కూడా మనం ఈ లోకల్లో చాలా మంది ఆడపిల్లలకి అకౌంట్లు ఓపెన్ చేస్తూ వచ్చాం. వాళ్ళంతా సంతోషపడ్డారు. నిజంగా మాకు ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేశారు, మీరు డబ్బులు కట్టారు, కానీ అని మేము ప్రతి ఒక్కరు చెప్పాం మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి కారణం పలానా రాంబాబు గారు, ఆయన డొనేషన్ తో మీకు అకౌంట్ ఓపెన్ చేస్తామని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషిస్తూ వచ్చారు. ఈ విధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క సేవలు అనేక ప్రాంతాలకు విస్తరించాలనేది మనకి ముఖ్య ఉద్దేశం. గ్రామీణ తపాలా జీవిత బీమా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి మన పోస్టల్ డిపార్ట్మెంట్ బయట ఇన్సూరెన్స్ కంపెనీల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తున్నాం. అదేవిధంగా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరి లో ప్రీమియం హై బోనస్ అనే 11 మన దగ్గర. అదేవిధంగా ఈ మధ్య రైతులందరికీ కూడా ధాన్యం డబ్బులన్నీ కూడా మనమే ఐపీపీబీ ద్వారా ఇస్తున్నాం. మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ రోజున ఉత్తరాలు బట్టవాడ ఎక్కడా లేదు, మన పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉంది. ఇన్సూరెన్స్ సేవలు వాళ్ళ ఇంటికి వెళ్ళే చేస్తున్నాం. ఇవన్నీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ఎన్నో 150 సంవత్సరాల నుంచి ఉన్న డిపార్ట్మెంట్ ఇంకా సేవలు చేస్తూ వస్తుంది. ఈ సందర్భంగా మనం మనకి 100 అకౌంట్లు ఓపెన్ చేయడానికి కారకులైన మరి కరాట రాంబాబు గారు ఈ స్ఫూర్తి అందరూ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో చేశాం. ఆ రీతిగానే మన ఎస్పీ గారు చక్కటి కార్యక్రమం చేసిన రాంబాబు గారు కూడా మై స్టాంప్ ఇవ్వాలని ఒక ఆలోచన కలిగి ఉంటూ రాంబాబు గారి ఫోటో, అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ స్టాంపు రెండు కలిపి మై స్టాంప్ అంటారు. ఆ స్టాంప్ కూడా తయారు చేశారు. సార్ తయారు చేయించి స్పెషల్ కేర్ తీసుకుని సార్తో చెప్పి ఆ స్టాంప్ కూడా చేయించుకొచ్చారు, మై స్టాంప్ అని. నిజంగా ఇది ఎంత గ్రేట్ అసలు. మరి అటువంటి వ్యక్తులు మనం గుర్తించడం, మన ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ కి అటువంటి పెద్దల సహకారం మనకి ఎంత అవసరం. ఈ రోజున ప్రతి మారుమూలకు వెళ్ళాలంటే వారి యొక్క సహకారాలు, అదేవిధంగా జగాడు ఉన్న పెద్దలందరూ సహకారం మనకు కావాలి. చేస్తాం సార్ ప్రజలకి. అటు పుకునూరు నుంచి, పుకునూరు దగ్గర సీతారాం నగర్ దగ్గర నుంచి జగన్నాథపురం కోయిలగూడెం దగ్గర, కామరకోట దగ్గర ఆడమిల్లి, జీలకర్రగూడు, ఈ జంగారెడ్డి హెచ్ఓ, ఇవన్నీ కూడా పోస్టల్ సేవలు మేము అందిస్తున్నామండి. మీరు మా మధ్య ఈ సాయంకాలం ఉండడం మాకు ఎంతో సంతోషకరం. సేవలో ఖచ్చితంగా కరాట రాంబాబు గారు ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు బుట్టగడ్డలో అయితే ఎక్కువ పోస్టర్లు కూడా మీరు అంటే హోర్డింగ్లు చూడొచ్చు. మీరు అలా అన్ని చోట్ల కూడా కరాట రాంబాబు గారు హోర్డింగ్లు మనం చూస్తున్నాం. 100 మందికి పైబడి గర్ల్ చైల్డ్స్ కి సుకన్య సమృద్ధి ఖాతా ఓపెన్ చేశారు ఇక్కడ జంగారెడ్డి హెచ్ఓలో. అది మీరు దాతృత్వం వల్ల జరిగింది. అది కరాట రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక మంచి సాంప్రదాయం, అందరూ తెలుసుకోవాలి. మీరు కూడా ప్రచారం చేయాలమ్మా. ఆడపిల్లలు ముందుగా మీరే ప్రచారం చేసి, ఇది చాలామంది బద్దకిస్తూ ఉంటారు, ఇది మంచిది, ఇది చెయ్యాలి, తెలిసి తనకు కూడా చాలా మంచి విషయం. పెద్దలు కూడా దీని మీద మీరు కూడా పెద్దలందరూ కూడా ముందు చూపుతో మనవాళ్ళకి మనవరాలకి అందరికీ కట్టవలసిందిగా ఈ అవకాశం ఇచ్చిన పోస్టల్ డిపార్ట్మెంట్ వారందరికీ, ముందుగా ఎస్పీ గారికి, సబ్ ఎస్పీ గారికి, పోస్ట్ మాస్టర్ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి నందు పంచముఖ ఆంజనేయ స్వామి వారి 17వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్మాణకర్త కర్పూరం రాజా తెలియజేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరుపుతున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆవిష్కరించిన కరపత్రాలను విలేకరులకు విడుదల చేశారు. 7వ తేదీ 6 గంటలకు విఘ్నేశ్వర పూజతో ప్రారంభమయ్యే ఉత్సవాలు గోపూజ, బాలభోగ నివేదనతో సింధూర సహిత నాగవల్లి దళ, లక్ష తమలపాకుల పూజ, హోమాలు, పంచహారతులు వంటి కైంకర్యాలు ఉంటాయని అన్నారు. సముద్రాల ప్రసాద శర్మచే పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాత్రి 6 గంటలకు శాంతి కళ్యాణం ఉంటుందని అన్నారు. అదేవిధంగా 8వ తేదీన వివిధ రకాల పూజలతో అర్చన, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం, 9వ తేదీ భారీ అన్న సమారాధన జరుపుతున్నట్లు ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలియజేశారు.
ఇటీవల వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలపై ముఖ్యంగా ప్రైవేటు బస్సుల ప్రమాదాలు పెరిగిపోతుండటంపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రహదారులపై బస్సు ప్రమాదాలు, వాటి నివారణకు తీసుకుంటున్న చర్యలు, రోడ్డు భద్రతా నిబంధనల వివరాలు కోరుతూ లోక్సభలో గురువారం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రశ్నించారు. దీనిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సవివరంగా సమాధానమిచ్చారు. రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా బస్సు ప్రమాదాల నివారణకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామన్న కేంద్ర మంత్రి గడ్కరీ, కేంద్ర మోటారు వాహనాల నియమాలు 1989 ప్రకారం రవాణా వాహనాలు నిర్దిష్ట ప్రమాణాలు కలిగి ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి వాహనం ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని, వాహనం కొనుగోలు తర్వాత మొదటి 8 సంవత్సరాలు 2 ఏళ్లకోసారి, ఆ తర్వాత ప్రతి ఏడాది ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అని తెలిపారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి బస్సులో అగ్ని ప్రమాద నివారణ యంత్రాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ వంటివి కలిగి ఉండాలని అన్నారు. అదేవిధంగా అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపే వాహనాలకు ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ రూల్స్ 2023 నియమాలను అమలు చేయాలని, వాహన భద్రత చట్టంలో భాగంగా ముఖ్యంగా మహిళలు, పిల్లల భద్రతను పెంచేందుకు ప్రైవేట్ బస్సులు సహా ప్రజా రవాణా వాహనాలన్నింటిలో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు, అత్యవసర బటన్లను ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ పరికరాల విధానాన్ని అమలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. ప్రైవేటు బస్సు ప్రమాదాల వివరాలు కోరుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రత్యేకంగా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా వివరాలను అందించారు. ప్రైవేటు బస్సు ప్రమాదాల వివరాలు ప్రత్యేకంగా రికార్డు చేయలేదన్న కేంద్ర మంత్రి, అన్ని రాష్ట్రాల నుంచి తీసుకున్న లెక్కల ప్రకారం మొత్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న బస్సు ప్రమాదాలలో ఏపీ 11వ స్థానంలో ఉందని అన్నారు. కేంద్ర మంత్రి ఇచ్చిన వివరాల ప్రకారం 2020 నుంచి 2024 వరకు జరిగిన బస్సు ప్రమాదాల లెక్కలను పరిశీలిస్తే 2024 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 12,334 బస్సు ప్రమాదాలు జరగగా 338 ప్రమాదాలతో ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉందని అన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
జంగారెడ్డిగూడెం మండలం తాడువైనందు నిర్వహించే జాతర మహోత్సవ ఏర్పాట్లను ఏఎస్పీ సుస్మిత రామనాథన్ పరిశీలించారు. గురువారం ఆలయంలో నిర్వహిస్తున్న ఏర్పాట్లను ఆమె సందర్శించారు. తొలుత స్వామివారిని దర్శించుకున్నారు. ఎర్రకాలువ జలాశయం గర్భంలో ఉన్న నీటి పరిమాణంపై ఆరా తీశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సిఐ వెంకట్ సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్లను సూచించారు. ఉత్సవ ఏర్పాట్ల గురించి, చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలపై ఉత్సవ కమిటీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వేలాది మంది భక్తులు రానుండటంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలకు గురి కాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సామాన్య భక్తులకు, విఐపీలకు ఏర్పాటు చేసిన క్యూ లైన్ల గురించి, ఏర్పాటు చేసే విధి విధానాల గురించి కమిటీ నిర్వాహకులు వివరించారు. వర్తకులకు ఏర్పాటు చేసే తిరుబండారాలు, ఫ్యాన్సీ దుకాణాలు, ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాట్లపై మ్యాప్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కైకలూరు సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసినందుకు కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువస్తోందని విమర్శించారు. కార్మికులు ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడం దుర్మార్గమని అన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి బీబీజీ రామ్జీ పేరుతో పథకం తీసుకువచ్చి వ్యవసాయ కార్మికుల పని హక్కును దెబ్బతీశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 12వ తారీఖున దేశవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు, స్కీమ్ వర్కర్లు పెద్ద ఎత్తున సమ్మె చేస్తా ఉన్నారు. ఈ సమ్మెకు సంబంధించిన పోస్టర్లను ఈరోజు కైకలూరులో మేము ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇవాళ కైకలూరు నియోజకవర్గ ప్రాంతంలో 4 మండలాల్లో కూడా సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి విస్తృతమైన ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, ఆశాలు, మిడ్ డే మీల్స్ ఇట్లాంటి వర్కర్స్దే కాకుండా అలాగే అమలు కార్మికులు, ఇతర అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అదే విధంగా ఉద్యోగులందరూ కూడా రేపు జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ రోజు కేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ కార్మిక చట్టాలని కుదించి వాటిని నిర్వీర్యం చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి అనేక సంవత్సరాలుగా అమలవుతున్న కార్మిక చట్టాలని, హక్కుల్ని నాశనం చేసే పద్ధతుల్లో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. అంటే కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల్ని, చట్టాలని నిర్వీర్యం చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు సమ్మె హక్కు గాని, అలాగే సంఘం పెట్టుకున్న హక్కు గాని, అలాగే 8 గంటల పని విధానాన్ని గాని ఇవాళ నాశనం చేయడం అత్యంత దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చి 20 సంవత్సరాలు పూర్తయినా నిధులు కేటాయించడంలో జాప్యం జరుగుతుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు విమర్శించారు. బుధవారం జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయం నుండి ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర నాయకులుగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, అధ్యక్షుడు తామ ముత్యాలమ్మ, జిల్లా నాయకులు ఎం జీవరత్నం, వై సీత, చిన్న మాధవులు దళ సభ్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో 100 రోజులు పని కల్పించి పేదలకు పని హక్కు ఇవ్వాలని అన్నారు. చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి హామీ చట్టం ఉపాధి కల్పించిందని అన్నారు. ఈ చట్టం వలన వందలాది మందికి ఉద్యోగాలు కల్పించి కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజనీర్లు, ఏపీఓ, ఏపీడీలు తదితర ఉద్యోగాలు కల్పించిన ఏకైక చట్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం అశోక్, పోతురాజు, వై కృష్ణ, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, నాగరాజు, సూర్యకిరణ్ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. 2004లో ఈ దేశంలో వామపక్ష పార్టీల యొక్క బలంతో ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో 20 కోట్ల మంది గ్రామీణ పేదలకు అన్నం పెట్టడానికి ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 రోజులు గ్యారెంటీ కల్పిస్తూ తెచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైన చట్టాన్ని రద్దు చేసి
ఆ స్థానంలో మహాత్మా గాంధీని చెప్పినటువంటి గాడ్సే పేరు మీద 2025 కొత్త చట్టాన్ని తెచ్చింది. కోట్ల మంది పేదలకి హక్కుగా ఉన్నటువంటి ఈ చట్టంలో అంశాన్ని రద్దు చేసి కోట్ల మంది పేదలకి ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రమైన ద్రోహం చేసింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేస్తుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, జనసేన ఎంపీలు ఈ రాష్ట్ర ప్రజల కోసం, కోట్ల మంది పేదల కోసం మాట్లాడాల్సింది పోయి బీజేపీ గవర్నమెంట్ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తుంటే ఆ రద్దుకు వీళ్ళు మద్దతు తెలియజేయడమే కాకుండా 25 మంది ఎంపీలు ఓట్లేసి మన రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేశారు. ఈ కారణంగా కేంద్రం నుంచి ప్రతి ఏడాది 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు రావాల్సిన డబ్బులు రాకుండా ఈ పాలకులు తీవ్రమైన రాష్ట్రానికి ద్రోహం చేశారు. అందుకోసమే మహాత్మా గాంధీ చట్టాన్ని అమలు చేయాలి, ఈ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలనే పేరు మీద దేశవ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన కోట్ల మంది పేదలు 12వ తేదీన సమ్మెకు పూనుకుంటున్నారు. ఈ సమ్మెలో వ్యవసాయ కార్మికులు, పేదలు, గ్రామీణ పేదలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకున్నాం, అది మన హక్కు అనే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ రోజు ఈ జాత ప్రారంభించి జిల్లా నలుమూలల 8వ తేదీ వరకు తిరిగి 12వ తేదీన రాష్ట్రంలో ఈ జిల్లాలో సమ్మె చేస్తుంది. ఈ సమ్మెలో ప్రజల పెద్ద ఎత్తున భాగస్వామై అందరూ ఈ సమ్మెకు మద్దతు తెలియజేయాలని చిన్న పారిశ్రామిక వ్యాపారస్తులు, ప్రజలు, పట్టణ ప్రజలు, ఉద్యోగులు, మేధావులు ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మోడీ ప్రభుత్వం అందిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలని ఈ నెల 12వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం ఏలూరు సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏవి రవి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేందుకు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేసి కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని అన్నారు. యాజమాన్యాలకు కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను అందరూ వ్యతిరేకించాలని కోరారు. ఈ నెల 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలో అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో ఆర్టీసీఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకులు సిహెచ్ సుందరయ్య, టిపిఆర్ దొర, సిఐటియు నగర నాయకులు పంపన రవికుమార్, వైఎస్ కనకారావు, ఆటో ట్రాన్స్పోర్ట్ యూనియన్ నాయకులు గోపి, అమర్ కుమార్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు జాన్బాబు, మెడికల్ రిప్స్ యూనియన్ పాల్గొన్నారు. 12వ తేదీ జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని జిల్లా రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సమ్మెలో పేద రైతులు, కౌలు రైతులు, వివిధ పంటల అన్ని పంటల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు నిరసనగానే ఈ సమ్మె జరుగుతూ ఉన్నది. అయితే ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం కానీ, అలాగే యూరోపియన్ యూనియన్తో చేసుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల కానీ ఈ దేశానికి చాలా పెద్ద ప్రయోజనం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఈ ఒప్పందాల వల్ల వ్యవసాయ రంగం చాలా తీవ్రంగా దెబ్బతినే పరిస్థితున్నది. పాడి రంగం కానీ, అట్లాగే ఆక్వా రంగం కానీ, లేకపోతే ఇతర మన అన్ని పంటల రైతులు కూడా నష్టపోయే పరిస్థితి కనపడతా ఉంది. పౌల్ట్రీ రంగం కూడా తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి అందులో భాగంగానే రేపు 12వ తారీఖు సమ్మెలో భాగంగా ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ రవి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఫిబ్రవరి 12వ తేదీన సంపద సృష్టికర్తలైనటువంటి కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం ఇచ్చినటువంటి సమ్మెని సంపూర్ణంగా బలపరుస్తున్నాం. దీన్ని జయప్రదం కోసం ఏలూరు జిల్లాలో విస్తృతంగా ఏర్పాట్లు కృషి సాగిస్తున్నాం. ప్రధానంగా జన్మ హక్కుగా ఉన్నటువంటి సమ్మె హక్కుని కాలరాచే పద్ధతుల్లో పాలక వర్గాలకి సానుకూలంగా కార్మిక చట్టాలని రద్దు చేసి కోర్టుగా మార్చింది. అలాగే ప్రభుత్వ పాత్ర నుంచి తప్పుకునే ప్రయత్నం చేసి కార్మికుల్ని నేరస్తులుగా మార్చే పద్ధతులని కోర్టును రూపొందించింది. పనిభారాన్ని పెంచుతుంది. రెండో పక్కన గ్రామీణ పేదలు చేస్తున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని, పని హక్కుని రద్దు చేసి దాని స్థానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారుల యొక్క దయాపేక్షగా ఉండేటువంటి పద్ధతిలో బీబీజీ రామ్జీ అనే పద్ధతిలో స్కీమ్ని మార్పు చేసింది. అలాగే కార్పొరేట్లకి, భూస్వాములకి మేలు చేసే పద్ధతుల్లోనే విత్తన సవరణ చట్టాన్ని మార్పు చేసింది. రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధర చట్టాన్ని తీసుకురావటం లేదు. ఉపాధి హామీ చట్టం ఉంటే పట్టణాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కూడా వ్యాప్తి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పెట్టుబడిదారులకి రిజర్వ్
నిరుద్యోగ సైన్యం లేకుండా పోతుందని చెప్పేసి ఉపాధి హామీ చట్టాన్ని కూడా రద్దు చేసింది. ఈ పాత చట్టాలని రద్దు చేసి కొత్త చట్టాల పేరుతోటి పారిశ్రామికవేత్తలకి, కార్పొరేట్ శక్తులకి, భూస్వాములకి, గ్రామీణ సంపన్నులకి ఊడిగించేసేటువంటి ఈ చర్యలను వ్యతిరేకిస్తూ సంపద సృష్టికర్తల హక్కులు కాపాడుకోవడం కోసం 12 జరిగేటువంటి సమ్మెలో కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం, ఉద్యోగస్తులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. స్వతంత్రానికి పూర్వం నుండి కార్మిక వర్గం పోరాడి సాధించిన కార్మిక చట్టాలని ఒక కలంపోటుతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ తీసుకుని ఈ 4 లేబర్ కోడ్స్ ద్వారా 8 గంటల పని హక్కు అనేది కోల్పోవడం జరుగుతూ ఉంది. అలాగే కనీస వేతనాలు అడగడం అనేది 178 రూపాయల జాతీయ సగటు వేతనాన్ని నిర్ణయించింది లేబర్ కోడ్స్లో. అంటే ఇంతకు మించిన ఎక్కువ జీతాలు ఉన్న వాళ్ళందరూ కూడా తగ్గించుకోవాల్సిన పరిస్థితి నెట్టబడతారంటే కనీస వేతనం అడిగే హక్కు కూడా కోల్పోతారు. అలాగే సంఘాలు పెట్టుకునే అవకాశాన్ని పరిమితం చేసింది. సమ్మె హక్కుని ఇంతకుముందు సమ్మె చేస్తే 1 రోజు జీతం కట్ చేసేవాళ్ళు, రాబోయే కాలంలో సమ్మె చేస్తే 8 రోజులు జీతం కట్ చేస్తామని ఆ రకంగా సమ్మె హక్కును కూడా పరిమితం చేసి కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టి యజమానులకు మరింత లాభాలు చేకూర్చే పద్ధతుల్లో ఈ యొక్క లేబర్ కోడ్స్ని కేంద్ర ప్రభుత్వం గత నెలలో దీన్ని నోటిఫై చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేయడం కోసం రూల్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని అందరినీ ఐక్యం చేసి అన్ని కార్మిక సంఘాలు, అలాగే రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ సమ్మె నిర్వహిస్తూ ఉన్నాయి. ఏలూరు జిల్లాలో కూడా అన్ని మండలాలు, అన్ని పట్టణాల్లో ఈ సమ్మె నిర్వహించడం కోసం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా ఏలూరు నగరంలోనూ అన్ని మండలాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున వేలాది మంది కార్మికుల్ని, ఉద్యోగుల్ని, రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికులను సమీకరించి ఈ సమ్మెను ఏలూరు జిల్లాలో జయప్రదం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కార్మిక ఉద్యోగులకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియుసి, ఐఎఫ్టియు కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం ఏఐటియుసి జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనం నందు ఈ నెల 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సన్నాహక సదస్సు ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు తొర్లపాటి బాబు, ఐఎఫ్టియు నాయకులు బుద్ధ సోమయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ద్వారా కార్మిక వర్గం సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మిక వర్గానికి తీరని ద్రోహం తలపెట్టిందని విమర్శించారు. ఇప్పటికే 10 గంటల పని విధానం అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కేబినెట్ తీర్మానం చేసిందని అన్నారు. ఈ నెల 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈ నెల 9వ తేదీన బైక్ ర్యాలీల ద్వారా పాలకులకు కనువిప్పు కలిగే విధంగా నిరసనను తెలియజేస్తామని అన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఉద్యోగ, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం యాజమాన్యాలకు అనుకూలంగా కార్మిక చట్టాలు చేశారని విమర్శించారు. కార్మికులు తమ హక్కుల కోసం ప్రశ్నించడానికి అవకాశాలు లేకుండా చట్టాలు రూపకల్పన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో ఏఐటియుసి నాయకులు భజంత్రి శ్రీనివాస్, దయామణి, ఏఐటియుసి, ఐఎఫ్టియు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం గత 6 సంవత్సరాలుగా కార్మిక హక్కులను హరిస్తూ 29 కార్మిక చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో 4 కార్మిక కోడ్లు తీసుకోవడం జరిగింది. దానివల్ల భారతదేశ కార్మిక వర్గం గత 100 సంవత్సరాల పైబడి సాధించుకున్న కార్మిక హక్కులను కూడా హరించబడుతున్నాయి. ద్వారా కార్మికులకు అనేక నష్టాలు, అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే కార్మిక కోడ్ల రద్దు కోసం గత 5 సంవత్సరాల కాలంలో 4 సార్లు దేశవ్యాప్త చారిత్రక సమ్మె జరిగింది. 5వసారి చారిత్రక సమ్మెని ఫిబ్రవరి 12వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు సుమారు 100 ఫెడరేషన్లు ఈ సమ్మె చేస్తున్నాయి. ఈ సమ్మెలో కార్మికులు, కర్షకులతో పాటు గ్రామీణ పేదలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. గ్రామీణ పేదలకు సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పేరు మార్పు చేసి శ్రీరామ్జీ పథకంగా తీసుకొచ్చి దాన్ని నిర్వీర్యం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ గ్రామీణ పేదలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులందరూ కూడా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకి సమస్త ప్రజానికం జయప్రదం చేయడానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు కేవీ రమణ, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా చారిత్రక సమ్మె చేయాలని చెప్పి ఉద్యోగ, కార్మిక, రైతు, విద్యార్థి మొత్తం అన్ని వర్గాల ప్రజానికానికి కేంద్ర కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేసినాయి. దాంట్లో భాగంగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ రోజు జిల్లా సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 42 లేబర్ చట్టాలు అయితే ఉన్నాయో ఉద్యోగ కార్మికులకి, ఉద్యోగస్తులకి రక్షణగా ఉన్నాయి. దాంట్లో కీలకమైనటువంటి 29 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చారు. లేబర్ కోడ్లో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేసేది ఏంటంటే
90% పాత విధానాన్ని కొనసాగిస్తున్నాం. ఒక 10% మాత్రమే మార్చాం. దీనికి కాకి గోల చేస్తున్నారు. వీళ్ళు దేశద్రోహులు అన్నట్టుగా ఈ రోజు బీజేపీ దాని అనుబంధ సంఘాలు ప్రచారం చేస్తున్నాయి. ఒక మనిషి మొత్తం కార్మిక సంఘ చట్టాలైతే ఆ మనిషిలో ఉన్నటువంటి వెన్నుపూసలు తీసి చిన్న కర్ర ముక్క పెడితే ఆ మనిషి నిలబడగలడా? అదేవిధంగా ఈ కార్మిక చట్టాల్లో కూడా ముఖ్యమైన పాయింట్లు యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయి ఉంచి వాటికి ఇంకా పదులు పెట్టి ఉద్యోగం నుంచి కార్మికుడిని తీసివేయాలంటే తీసివేసే హక్కులు కల్పించి ఈ రోజు అటువంటి చట్టాలు చేసి ఈ రోజు ప్రజలకి మేలు చేస్తున్నామంటే ఇది దుర్మార్గమైన చర్య. దేశంలో ఉన్న మెజార్టీ కార్మిక వర్గానికి, దేశంలో ఉన్న మెజార్టీ హిందూ ప్రజలకి ఈ బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేయడం తప్ప మరొకటి కాదు. అందుకని అన్ని వర్గాల ప్రజానికం ఈ సార్వత్రిక సమ్మెని విజయవంతం చేయాలని చెప్పి మా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో వెంచేసి ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఏఎస్పీ సుస్మిత రామనాథన్. సుకన్య పథకం లబ్ధిదారులకు నగదు సహకరించిన డీసీసీబీ మాజీ చైర్మన్ కలాటం రాంబాబును సత్కరించిన పోస్టల్ శాఖ. రాంబాబు చిత్రంతో పోస్టల్ స్టాంప్ విడుదల. బస్సు ప్రమాదాల నివారణకు కఠిన నిబంధనలు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్. లోక్సభలో ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. పోలవరం రేవులో విడుదల చేసిన చేప పిల్లల సంఖ్యపై వివాదం. లెక్కల్లో 30 లక్షల చేపలంటున్నారు. వాస్తవంగా 3 లక్షల చేపలే అంటున్న అధికారులతో వాగ్వివాదానికి దిగిన ప్రజలు. పోలవరం జర్నలిస్ట్ యూనియన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో పాల్గొన్న ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్. వార్తలు సమాప్తం. నమస్కారం.